ఇవాల్టి స్పెషల్ పాల తాలికలు. ఇవి చాలామంది వినాయక చవితికి చేసుకుంటారు. మా సైడు తొలి ఏకాదశి పండుగకి చేసుకుంటారు. ఇవి ఎప్పుడు ఎవరు ఎలా చేసినా ఒకేలా వచ్చేలా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు బియ్యము రాత్రి పడుకునే ముందు నానబెట్టుకోవాలి. పొద్దుట లేచిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. వీటిని ఒక అరగంట పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. మనకి ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల వరకు పిండి వస్తుందండి. దాన్ని బట్టి మీకు ఎంత కావాలో అంత చేసుకోండి. ఇది చాలా స్మూత్గా మెత్తగా ఉండాలి. దీన్ని ఇప్పుడు జల్లెడలో వేసి జల్లించుకోవాలి. మెత్తని జల్లెడతో మాత్రమే జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా వస్తే మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి మళ్ళీ జల్లించుకోవచ్చు. చూడండి, మీకు పిండి ఇలా ముద్ద కట్టేలా ఉండాలి. ఇప్పుడు మనము ఒక కప్పు పిండి తీసుకుందాము. దీంట్లో ఒక కప్పు బియ్యానికి మనకి 2 కప్పులు పిండి వస్తుంది. అది మాత్రం పక్క కొలతగా ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఎంత కావాలో అంతే చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో పావు కప్పు సగ్గుబియ్యము నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మనకి ప్రాసెస్ అయ్యేటప్పటికి ఇవి నానిపోతాయి. నేను ఇక్కడ పెద్ద సగ్గుబియ్యం మాత్రమే తీసుకుంటున్నానండి, అవైతేనే బాగుంటాయి. ఇప్పుడు పాన్ తీసుకుని దాంట్లో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలి. ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్లు సరిపోతాయండి. పర్ఫెక్ట్ కొలత సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మనకి పిండి మెదుపుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది, అలా స్మూత్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటా కలుపుకోవాలి. ఒకేసారి వేసేస్తే ముద్ద కట్టేస్తుంది, అందుకనే కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మనకి పిండి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. వెంటనే గట్టిపడిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మీకు వీడియోలో చూపిస్తాను కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని మెదుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మెదుపుకుంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు వేసుకుని ఇంకొక పావు కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 స్పూన్లు బెల్లం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక ప్లేట్లోకి తీసుకున్నాం కదా పిండిని, దాన్ని బాగా మెదుపుకోవాలి. కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసి మెదుపుకుంటే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఎంత బాగా మెదుపుకుంటే అంత బాగా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మెదుపుకోవాలి. అప్పుడే మనకి పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇలా మెదుపుకుని పెట్టుకున్న తర్వాత మీకు కావాలంటే చిన్న చిన్న ఉండలుగా చేసుకుని బల్ల మీద పాముకోవచ్చు, పాముల కింద. నేను అంత ప్రాసెస్, నాకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈజీ వేలో మనకి జంతికలు గొట్టం ఉంటుంది కదా, దాంట్లో వేస్ట్ చేసేస్తాను. మనకి ఈ సైజు ఉండాలి జంతికలు గొట్టము. ఇప్పుడు దీంట్లో మనము దీన్ని నిండుగా పిండి పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం పిండి బౌల్లోకి తీసుకుని కొద్దిగా వాటర్ పోసి కలుపుకొని పెట్టుకోవాలి. దీన్ని మనము లాస్ట్లో వేస్తాము చిక్కదనం కోసం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని 3 కప్పులు పాలు పోసుకోవాలి. ప్రతిదీ పర్ఫెక్ట్ కొలతండి. ఒక కప్పు పిండికి 3 కప్పులు పాలు. నేను ఇక్కడ ఆవు పాలు తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పులు పాలు తీసుకున్నాను. మీరు గేదె పాలు, చిక్కగా ఉండే పాలు తీసుకుంటే 2 కప్పులు పాలు, 1 కప్పు నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ జంతికల గొట్టంలో పెట్టుకున్న ఈ పిండిని ఇలా జంతికల కింద తిప్పేసుకోవాలి. మొత్తం పిండి అంతా కూడా ఇలా తిప్పేసుకోవాలండి. తిప్పుకున్న తర్వాత 10 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. అప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో బ్రేక్ అవుతాయి అవి. ఇప్పుడు దీన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి మనకి ఉడికినవా లేవా అని తెలుసుకోవడానికి ఇవి తీసుకుని మీకు చూపిస్తాను చూడండి వీడియోలో.
ఇవి మనకి ట్రాన్స్పరెంట్గా కనబడతాయండి. మనకి సగ్గుబియ్యం ఉడికి ఎలా కనబడతాయో ఇవి కూడా అలాగే కనబడతాయి. అలాగే మనం బ్రేక్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అవుతాయి. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అని అర్థం చేసుకోవచ్చు. చూడండి చాలా ట్రాన్స్పరెంట్గా కనబడతాయి. సగ్గుబియ్యం ఎలా ఉడుకుతుందో ఇవి కూడా అలాగే ఉడుకుతాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి. ఈ పిండి చిక్కదనం కోసం వేసుకుంటామండి. దీనికి పర్ఫెక్ట్ కొలత ఏముండదు, కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు. ఈ పిండి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కిందకి దించేసుకుని మనం ఆల్రెడీ ఇందాక బెల్లం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం పాకం ఇందులో వేసేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకం వేసుకున్నాక ఈ బెల్లం పాకం అంతా దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని ఇష్టం ఉన్న వాళ్ళు నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేను చెప్పిన కొలతలతో చేస్తే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.